ఈ వాటర్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి సార్. నాకేదో ఇచ్చిన 2 నిమిషాల టయానికి నేను చెప్తాను. ఒకసారి నాకు అవకాశం ఇస్తే నేను కూడా ఒక డెమో ఇవ్వగలను. అది వేరే విషయం సార్. అందరి ఇళ్లలో ఉండాలి సార్. ఈ వాటర్ ఉన్న ప్రతి ఇంట్లో రోజు పండగే సార్. ఆరోగ్యం బాగాలేకుండా వస్తే అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూస్తున్నాము ఈ అంబులెన్స్లు ఈ దారిలో పరుగులు తీస్తా ఉంటే గుండెలు పరిగేస్తాయి. ఎవరికి ఏమైందో ఏం జరుగుతుందని. ఒక పండగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు. ఏదో రోజు గుయ్యి గుయ్యి గుయ్యని పోతున్నాయి. అంటే ఎంత పెద్దోళ్ళ ఇంట్లో చిన్నోళ్ళ ఇంట్లో అందరి ఇళ్లలో ఆరోగ్యాలు ఆరోగ్యాలు ఆరోగ్యాలు. ఈరోజు ఆరోగ్యమే లేదు సార్. ఒకప్పుడు పెద్దలు ఎందుకు చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. కోట్లు విలువ చేయలేని ఆరోగ్యాన్ని ఈరోజు మనము అందరం సంపాదించుకోవాలి సార్. డబ్బు మనమే సంపాదిస్తాం, మనమే ఖర్చు పెడతాం. ఆరోగ్యం అనేది రాదు. ఆరోగ్యం పోయిందనుకోండి మన డబ్బు వేస్ట్, మనం వేస్ట్. ఎంత కోటేశ్వరుడైనా ఏమన్నా అయితే ఏమి ఒక వారం 10 రోజులు ఇంట్లో పెట్టుకోరు, సాయంత్రానికి తీసుకెళ్ళిపోతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరూ డివైజులు తీసుకోండి. అందరూ మంచిగా వాటర్ తాగండి. పోయేది ఏం లేదు సార్. 3 లక్షలకి 30 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు 30 సంవత్సరాలు వస్తుంది డివైజు. దిస్ ఇస్ నాట్ ప్యూరిఫైర్, దిస్ ఈజ్ మెడికల్ డివైస్. ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే మన పిల్లలు మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు ఈ మెడికల్ డివైస్ ని అందరి ఇళ్లలో కనపడాలి సార్. ఎందుకంటే నేను తాగుతున్నాను కాబట్టి. ఈ రోజు మా అమ్మకి 65-70 ఏళ్ళు ఉంది సార్. మా అమ్మ వయసు ఏ రోజు మా అమ్మని ఒక హాస్పిటల్ తీసుకుపోయి ఒక టాబ్లెట్ కొనించిన పాపాన్ని పోలేదు సార్ నేను. మా అమ్మ ఈ ఇంట్లో పని మనిషి కూడా వద్దని ఇంట్లో హ్యాపీగా పని చేసుకుంటుంది ఆమె. మేమందరం ఈ వాటర్ తాగుతున్నాం, ఆరోగ్యంగా ఉన్నాము. మా నాన్న కూడా 70 సంవత్సరాలు అయినా అసలు మా నాన్న చూసి ఆశ్చర్యపోతారు. ఏందా రోజు రోజు కుర్రోళ్ళలాగా అయిపోతున్నామని. అంటే ఈ వాటర్ ఏజ్ని తగ్గిస్తుంది, మన బాడీని ఆరోగ్యంగా పెట్టుద్ది. ఒక మొక్కకి వాటర్ ఎంత అవసరమో మానవ శరీరానికి కూడా మంచి నీళ్ళు అంతే అవసరం సార్. మనం ఎవరింటికన్నా చుట్టాలుగా వెళ్ళినప్పుడు అమ్మ మంచి నీళ్ళు ఇవ్వు అని అడిగేవాళ్ళు ఆ రోజుల్లో. మంచి నీళ్ళు అంటే మంచి నీళ్ళు తాగాము ఒకప్పుడు. మనం ఒక 30 years బ్యాక్ అందరూ తాగింది ఈ ఆల్కలైన్ వాటర్ తాగారు. ఆ రోజుల్లో ఈ పొల్యూషన్ లేదు, ఈ భూగర్భ జలాలు డ్యామేజ్ లేవు, మంచి నీళ్ళు తాగాం సార్. ఈ రోజు అన్ని పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్, భూగర్భ జలాలంతా డ్యామేజ్ అయిపోయి అందువల్ల మంచి వాటర్ అనేది ఎక్కడా లేదు. ఇవి ఆ ప్లేట్ల మీద పడి అయనేజ్డ్ చెంది ఆల్కలైన్ అయనేజ్డ్ వాటర్ గా మనకి అందిస్తుంది సార్. అణువులు పరమాణువులుగా విడగొట్టేస్తుంది ఈ డివైజ్. అందువల్లనే ఇవి అంత పల్సగా జీవనదులు సార్. ఈరోజు గంగా యమున ఇవన్నీ జీవనదులు. అక్కడ ఫస్ట్ గంగా నది పుట్టినప్పుడు ఏ వాటర్ అయితే వస్తుందో ఈ డివైజ్ లో జనరల్ గా ఆర్ఓ వాటర్ అంటే అర్థమైందంటే సార్ డెడ్ వాటర్. మీరు చెప్పింది 100% కరెక్ట్. దానిలో మినరల్స్ ఉండవు. అందుకని మనం కూడా ఆర్ఓ పెట్టుకొని ఆ ఆర్ఓ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ గ్రౌండ్ వాటర్లో 800, 900, 1000 TDS ఉన్న TDS వాటర్ మన డివైస్కి ఇస్తే తీసుకుంటుంది, కానీ అంత TDS మన బాడీ తట్టుకోలేదు. సో అందుకని మనం ఆర్ఓలో ఏం చేస్తున్నాం అంటే ఇంత ముందు 20-30 TDS ఉన్న వాటర్ని 100, 150, 200 సెట్ చేసుకుంటాం. అంటే 1000 నుంచి TDSని ఏం చేస్తామంటే 150 తీసుకొస్తున్నాం. ఆ 150కి వచ్చిన TDSని మన డివైస్కి ఇవ్వటం వల్ల దానిలో ఉండే మినరల్స్ అంటే 150 TDSలో ఉన్న ఆల్కలైన్ మినరల్స్, ఎసిడిక్ మినరల్స్ని సపరేట్ చేసి ఆ 150 TDSలో ఉన్న ఆల్కలైన్ మినరల్స్ మన బాడీకి కరెక్ట్ కావాల్సిన విధంగా ఇచ్చేదే మన సిస్టమ్, మన అయోనియా సిస్టమ్. సార్ అర్థమైందా నాగేశ్వరరావు గారు? అంటే TDS అనేది నార్మల్ దానిలో మన డివైస్ లో ఎటువంటి మినరల్స్ ని సృష్టించే కెపాసిటీ లేదు. మనం ఇచ్చిన ఇన్పుట్ వాటర్ లో ఎలాంటి TDS ఎలాంటి మినరల్స్ ఉన్నాయో అలాంటి మినరల్స్ మన బాడీకి కావాల్సిన ఆల్కలైన్ మినరల్స్ ని, ఎసిడిక్ మినరల్స్ ని సపరేట్ చేస్తుంది మన అయోనియా డివైస్. మన 150 TDS లో ఉండే మినరల్స్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, జింక్, ఫాస్ఫరస్ ఇలాంటి ఆల్కలైన్ మినరల్స్ అన్ని కూడా మన వాటర్ లో ఉన్నదాన్ని సపరేట్ చేసి మనకి ఇస్తుంది అంతే. సో TDS అడ్జస్ట్ కోసమే ఆర్ఓ సిస్టమ్. ఆ ఆర్ఓలో 150 TDS మినరల్స్ ని విడగొట్టేది మన అయోనియా సిస్టమ్.